హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పొద్దున్నే కిచెన్లో కాకుండా ఇలా చార్ట్ మీద ప్రత్యక్షమైంది అనుకుంటున్నారా? ఇది పొద్దున్నే కాదండి, రాత్రే. అంటే ఇది థర్స్డే నైట్ అండి. థర్స్డే నైట్ ఈవినింగ్ మా పాపకి ఎవరో భుజం తట్టి, అమ్మ రేపు నీకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, రేపు నువ్వు సబ్మిట్ చేయాలి అని చెప్పారనమాట. మా పాపగారికి ఆవిడలో ఉన్న పికాసో నిద్రలేసి అన్నీ గుర్తు తెచ్చుకుని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ నువ్వు ఎప్పుడు బయలుదేరుతావు డాడీ అని అడిగి, వాళ్ళ డాడీ నేను 9కి బయలుదేరుతానమ్మా అని చెప్పాక, నువ్వు వచ్చేటప్పుడు నాకు చార్టు దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ తీసుకురమ్మని చెప్తే, వాళ్ళ నాన్నగారు 9కి తీసుకొస్తే ఆవిడ నాలో ఉన్న పికాసోని అప్పుడు నిద్రలేపారనమాట. మమ్మీ రా ఇద్దరం చేద్దాం, మమ్మీ రా ఇద్దరం చేద్దాం అని చెప్పి. తప్పుద్దండి. మనకి చిన్నప్పుడు ఇలాంటి చాట్లు ప్రిపేర్ చేయడానికి ఎవరో హెల్ప్ చేసేవారు కాదు. మనకు మనమే చేసేసుకుని మనమే చెందేసుకుని సబ్మిట్ చేసేవాళ్ళు. అవి బాగున్నా బాగోకపోయినా మనకు అవి ఒక పెద్ద కళాఖండాలు అనమాట. కానీ ఇప్పుడున్న పిల్లలు అలా కాదండి. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీస్తున్నారు. అది మనం 2-3 సార్లు అడుగుతున్నారు. అది మనకు నచ్చకపోతే, అయితే మమ్మీ దాన్ని హెల్ప్ చేయి అంటున్నారు. ఎటొచ్చి మధ్యలో బుక్ అయ్యేది మనమే, అంటే మమ్మీలు. సరే కదా అని చెప్పి అన్నీ రాసి బోర్డర్స్ కొట్టి అన్నీ చేసిన తర్వాత, డ్రాయింగ్ నాకు వేయడం రావట్లేదు మమ్మీ, నువ్వు వేయవా అంది. అయ్య బాబు, ఇంత నైట్ టైం నాలో ఉన్న పికాసో ఇప్పుడు లెగడమ్మా అంటే, లేదు ట్రై చేయ మమ్మీ అంటది. ఆ డ్రాయింగ్ బాగానే వేస్తుందండి, దానికేంటో ఆ రోజు డ్రాయింగ్ వేయడం రాలేదు. సరే కదా అని చెప్పి నేను నాకు వచ్చినట్టు ఏదో గీసాను. ఆ చార్ట్ అయ్యి అంతా ఫినిష్ అయినప్పటికీ టైం నైట్ 11:30 అయిందండి. నేను నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇవిడికి ఇది ప్రిపేర్ చేసి అంతా ఒక సెట్ పెట్టినప్పటికీ మా బాబు వచ్చాడు. మమ్మీ నాకు కూడా సైన్స్ డే ఉందని చెప్పి, మనకి ఇంకా కంట్రోల్ అన్నట్టు, ఇంకా నీకేం చెయ్యను నాయనా నువ్వు వెళ్ళు అంటే, పాప మొక్కను జాలిగా పెట్టుకుని వెళ్ళిపోయాడండి. ఏంటండి అది చూడడానికి అలా ఉంది కానీ చేసినప్పటికీ అయిపోయింది. పిల్లల ప్రాజెక్ట్లా లేదండి బాబు, ఇది పేరెంట్స్కే పెద్ద ప్రాజెక్ట్ వర్క్లా ఉంది. ఏమోనండి, మనం చదువుకున్న రోజుల్లో దీనికన్నా 3 వర్కులు ఇచ్చేవారు కానీ ఇన్ని ఎక్స్ట్రా వర్క్లు అయితే ఇచ్చేవారు కాదండి. నెక్స్ట్ డే సైన్స్ ప్రాజెక్ట్ మనం చేయలేదు కదండి, మా వాడికి జ్వరం వచ్చిందనమాట పాపం. ఇంక మానేసి ఇంట్లోనే ఉన్నాడు. లిటరల్లీ నేను ఏం పని చేయలేదండి. మార్నింగ్ లెగిసి గబగబా ఉప్మా వండి పాపను పంపించేసి ఇంకా హౌస్ క్లీనింగ్లోకి స్టార్ట్ చేశాను. కిచెన్ ఏంటి ఇంత నీట్గా ఉందనుకుంటున్నారా? ఇంకా వండలేదండి, ఇప్పుడు వండాలి. ఏం వండాలో తెలీదు. 2 క్యాప్సికమ్స్ ఉన్నాయి. ఆ 2 క్యాప్సికమ్స్తో మనం ఏమి వండాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆలోచించాను. హాల్ తుడిచినప్పుడు ఆలోచించాను, బెడ్రూమ్ తుడిచినప్పుడు ఆలోచించాను. నాలో ఉన్న షెఫ్ బయటకు వచ్చారనమాట. నేను ఎప్పుడు ఈ కర్రీ వండలేదు, ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్ట్గా వండుతున్నాను. దట్ ఈస్ క్యాప్సికమ్ శనగపప్పు. నేనైతే ఎప్పుడు వండలేదండి, నాకు టేస్ట్ కూడా తెలియదు ఎలా ఉంటుందో, నేను ఎప్పుడు చూడలేదు కూడా. సరే కదా అని చెప్పి ఫస్ట్ శనగపప్పు అది నానబెట్టాను. అది ఒక విజిల్ కానిచ్చి ఇంకా ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా ఫ్రై చేశాను. బాగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి శనగపప్పు కర్రీలోకి. ఉల్లిపాయలు మనకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇది ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ఇది వాటర్తో సహా ఆ ఉల్లిపాయల్లోకి షిఫ్ట్ చేశారనమాట. ఉల్లిపాయల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామండి, ఇంకా మిక్సింగ్ కలుపుతూ ఉండాలి. ఇది కలపడం అయిపోయిన తర్వాత క్యాప్సికమ్స్ కట్ చేసుకుంటానండి. ఇప్పుడు క్యాప్సికమ్స్ ఎప్పుడు వేస్తానే కదా మీ డౌటు. యాక్చువల్గా మా ఇంట్లో అందరికీ క్యాప్సికమ్స్ మెత్తగా అయిపోతే ఇష్టం ఉండదండి. కాస్త క్యాప్సికంలా కనిపించాలన్నమాట అందంగా కూరలో. అందుకే నేను ఫస్ట్ శనగపప్పు ఆ వాటర్తో సహా వేసి దాన్ని ఉడకబెట్టి, చూసారు ఉల్లిపాయలు అలా ఉన్నాయి, అవి కాస్త అలా ఉంటేనే బాగుంటుందండి కర్రీలోని.
ఉప్పు మీకు సరిపోయిందో లేదో చూసుకోండి. పసుపు 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్స్ వేసుకుంటాను. ఈ క్యాప్సికమ్స్ వేసుకొని బాగా కలిపేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. వదిలేసిన తర్వాత కళాఖండం ఎలా ఉంటుందో నాకు తెలియదు అప్పటి వరకుని. అండ్ కూర దించేసే టైం రానే వస్తుంది కదండి, దాన్ని మనం ఒక 15 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండాలన్నమాట. నిమిషానికి చూస్తాను, 15 నిమిషాలు కాదండి. ఎందుకంటే ఈ కూర చాలా తొందరగా అయిపోయిందండి. శనగపప్పు పెట్టుకుంటే చాలు, కూర మనకు 10 నిమిషాల్లో అయిపోయింది. వాటర్ వేసి మూత పెట్టేసి నా పనులు నేను చూసుకున్నాను అనమాట. కూర మాత్రం స్మెల్ ఏం రావట్లేదండి, ఎందుకంటే మూత ఉంది కదా. ఇప్పుడు నేను దాన్ని చెక్ చేయాలి. చూడ్డానికైతే బాగానే ఉందనిపించిందండి అప్పుడు. అయితే నేను చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చానమాట. మనకి అవైలబుల్లో ఉన్న చికెన్ మసాలా ఏదైనా సరే, సపోజ్ ఇప్పుడు మనకు 5 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ దొరికిందనుకోండి, అందులో హాఫ్ వేసేయండి. లాస్ట్లో ఆ కూర దగ్గరికి అయిపోయిన తర్వాత వేసేసి కూర కట్టేసేయండి. అది కట్టేసిన 10 నిమిషాల తర్వాత దాన్ని కలపండి. ఎందుకంటే శనగపప్పు కాబట్టి కూర కాస్త దగ్గరికి అవుతుంది. అలా వాటరీగా ఉన్నప్పుడే కట్టేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. అప్పుడు కూర మనం కూర మాత్రం ఉందండి, అదిరిపోయింది. అన్నం మిగిలిపోయింది, కూర అయిపోయింది అంటే అంత బాగుందనమాట. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది కూర. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు మసాలా లేదండి, ఏమీ లేదు, చాలా బాగుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.